అందరికీ నమస్కారం అండి. సభా మర్యాదలకి గౌరవిస్తూ నేను ఇప్పుడు కేవలం ఒకే ఒక్క వ్యక్తి గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఇది మామూలుగా అయితే పద్ధతి కాదు. కాకపోతే ఏంటంటే సృష్టికి కారకుడైన సూర్యుడు, మనం ఫస్ట్ సూర్య నమస్కారం చేసుకుంటాం. ఎందుకంటే ఆ సూర్యుడు వల్ల భూమి మీద ఉన్న చరాచర జీవులు శక్తిని పొందుతాయి. సో అటువంటి సూర్య నమస్కారం నేను చేయాలంటే కెప్టెన్ ఆఫ్ ద షిప్ అనిల్ రావిపూడి, అతని గురించి మాత్రమే నేను ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మెగా అభిమానులందరికీ, సినిమా ప్రేమికులందరికీ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే మంచి సినిమా చూడడానికి మొహం వాచిపోయిన రోజుల్లో, ఈ రోజుల్లో కుటుంబ సమేతంగా ధైర్యంగా ఇష్టంగా గర్వంగా ఒక సినిమాకి వెళ్ళి ఎంజాయ్ చేసి మళ్ళీ మళ్ళీ చూద్దామని ఈ మొదటి 2-3 రోజుల్లోనే ఇంత ఉత్సాహాన్ని మీరందరూ కలుగజేసుకున్నారు. సో మీ అందరికీ ఫస్ట్ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే సంక్రాంతి డేట్ను మార్చేసి ముందుకు తీసుకొచ్చిన మన మెగాస్టార్ గారికి, అలాగే అనిల్ రావిపూడి గారికి మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నాను. బట్ ఈ సందర్భంగా ఎవరి గురించి నేను ప్రత్యేకంగా మాట్లాడకపోయినా, ఫస్ట్ టైము ప్రొడక్షన్లో దిగి మా మెగా డాటర్ సుష్మిత గారు ఫస్ట్ సినిమాతోనే అద్భుతమైన విజయం సాధించినందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. మెగా అభిమానులు అందరి తరఫున మీకు కంగ్రాచులేషన్స్ అమ్మా. ఇంకా చాలా ఇది మొదలు. ఇక్కడి నుంచి ఇంకా చాలా అద్భుతమైన సినిమాలు చేయాలి మీరు. సాహు గారు కంగ్రాచులేషన్స్ సార్. మీరు 500 క్రోర్స్ క్లబ్ చెప్పినట్టు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే చాలా మంచి మనుషులు మీరు. అర్చన మ్యామ్కి మీకు మనస్ఫూర్తి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మనకి ఎంత ఇష్టదైవం మనకున్నా ఒకసారి ఇష్టదైవం కన్నా మనకి పూజారి ఎక్కువైపోతాడు. ఎందుకంటే విగ్రహం తయారు చేసుకోగలుగుతాం, మన ప్రసాదాలు తయారు చేసుకోగలుగుతాం, కానీ పూజ సరిగ్గా చేయకపోతే ఆ పండగకి అర్థం ఉండదు. అటువంటి పూజారే అనిల్ రావిపూడి. అసలు ఎలా థ్యాంక్స్ చెప్పాలంటే, అంటే ప్రతి హీరోకి వాళ్ళ ఫ్యాన్స్ ఉంటారు. అనిల్ రావిపూడికి అందరు ఫ్యాన్స్ ఉంటారు. సో ట్రిపుల్ హ్యాట్రిక్ కొట్టడం అంటే ఏంటన్నది మీ అందరికీ తెలుసు. సో అటువంటి అనిల్ రావిపూడిని ఈరోజు నేను ఎందుకు ప్రత్యేకంగా మెచ్చుకుంటున్నాను, ఈ కృతజ్ఞతలు తెలియజేసుకోవడానికి అవకాశాన్ని వాడుకుంటున్నానంటే, ఒక ఆర్టిస్ట్గా నా క్యారెక్టర్ గురించి, నా గురించి, ఏ ఆర్టిస్ట్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే మేము అంతా తెర మీద కనిపిస్తాం. కానీ తెర వెనక కనబడిన శక్తులు మా కెమెరామెన్, మా కెమెరా డిపార్ట్మెంట్ కానీ, రైటింగ్ డిపార్ట్మెంట్ కానీ, ఆర్ట్ డైరెక్షన్, ఇంకా ఫైట్స్, అసలు ఏదైనా ఏ క్రాఫ్ట్ అయినా సరే వాళ్ళు బయటికి కనబడరు. కానీ మంచి విషయం ఏంటంటే, ఈ సినిమా ద్వారా అందరికీ ఈ సినిమాలో వచ్చే గుర్తింపు చాలా గొప్పగా వచ్చిందంటాం నాకు చాలా ఆనందకరంగా అనిపిస్తున్న విషయంలో. నిజంగా వి ఫీల్ సో లక్కీ. ఇలాగా టెక్నీషియన్స్ పేర్లు చాలా హైలైట్ అయ్యే విధంగా సినిమా సక్సెస్ అవ్వడం అనేది చాలా అరుదు. సో ఆ విధంగా మళ్ళీ అనిల్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ ఈ సినిమాకి సంబంధించి నేను ఇప్పటిదాకా ఎవరికి చెప్పని విషయం, ఈ యూనిట్లో చాలా కొంతమంది, అంటే యూనిట్లో వాళ్ళకి మాత్రం తెలిసిన విషయం ఏంటంటే, సినిమా సరిగ్గా 40% అయిందనగా, 40% అయిందనగా, ఇందులో నాది ఎంత త్రూఅవుట్ రోలో చూసిన ఆడియన్స్కి తెలుసు. చూడడం వాళ్ళకి చెప్తున్నాను, చిరంజీవి గారు ఉన్న ప్రతి సీన్లో దాదాపు నేను ఉంటాను. ఇటువంటి పెద్ద క్యారెక్టర్ నాది. అలాగే 40% షూటింగ్ అయిన తర్వాత అనుకోని విధంగా నేను ఒక యాక్సిడెంట్కి గురయ్యాను. యాక్సిడెంట్ అంటే మనం ఏమనుకుంటాం, రోడ్డు మీద ఏదో బైకో లేకపోతే ఏదో కారు ఏదో గుద్దేసింది ఏదో అయిపోయింది అనుకుంటాం. కాదు, చాలా మామూలుగా నా ఆఫీస్లో నేను జస్ట్ ఒక రూమ్ నుంచి బయటకు వస్తూ డోర్ మ్యాట్ మీద కాలు పెట్టి స్లిప్ అయ్యి గోడ కొట్టుకొని కాలు యాంకిల్ విరిగిపోయింది. ఇంకంతే. అది విరిగింది నాకు తెలుసు. నాకు యాక్చువల్గా అది విరిగిందన్న విషయం 2 నిమిషాల తర్వాత రియలైజ్ అవ్వడం కారణం ఏంటంటే, ఆ విరిగిన దానికన్నా గట్టి దెబ్బ నా తలకు తగిలింది. దాదాపు 2 minutes నేను బ్లాక్అవుట్ అయిపోయాను. నాకు అసలు ఏం జరుగుతుందో అర్థం కాలే. స్పృహలోకి వచ్చిన తర్వాత తిరిగిపోయి విరిగిపోయిన కాలు, ఇంతకన్నా ఘోరంగా చెప్పకూడదు, చాలా ఘోరమైన యాక్సిడెంట్ అది. సర్జరీ అయింది. డాక్టర్ ఫస్ట్ చూసి 2 నెలల దాకా నువ్వు బెడ్ రిడన్, కదలడానికి వీల్లేదు అన్నారు. అంతే. అంటే పడక ఒక మంచి వేషం, అది మామూలు సినిమాలో కాదు, ఇంత పెద్ద సినిమాలో పడిన తర్వాత నాకేంటి ఇలా జరిగింది అనుకున్నా. ఒక నిమిషం అంతా శూన్యం అయిపోయింది, మన పని అయిపోయింది, ఇంకెవ్వరు మనల్ని కాపాడలేరు అనుకున్నా. ఎందుకంటే ఇప్పుడు నాతో కంటిన్యూ అయితే డీలేలు అవ్వటం,
అక్కడున్న పెద్ద పెద్ద స్టార్స్, యాక్టర్స్ అందరూ విసుక్కునే పరిస్థితి వస్తుంది. అందరూ ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. ఖర్చు పెరిగిపోవచ్చు, ఇలాంటివి చాలా ఉన్నాయి. అది కాకుండా ఇంకా ముఖ్యమైనది, అసలు మన డైరెక్టర్కి ఉన్న విపరీతమైన గుర్తింపు సంక్రాంతి డైరెక్టర్ అని. ఆ సంక్రాంతి టైంకి సినిమా రిలీజ్ అవ్వదా అని చెప్పి నేను ఇంకా అసలు అగ్ని పర్వతాలు గుండెలో బద్దలైపోయి ఎలాగన్నది ఇప్పుడు నేను చెప్పలేను. ఆ టైంలో నేను ఫోన్ చేసి అప్పటికే ఫోటోలు సాయికి పంపించాను. పంపించి సాయి ఇలాగైంది, సర్జరీ అంటున్నారు, ఒక 2 నెలల దాకా కదలడానికి లేదు నేను అనగానే తను షాక్ అయ్యాడు. డైరెక్టర్కి ఫొటోస్ పంపించాడు. ఎంత ఘోరం అంటే ఇంకా నేను ఫోన్ చేసి అనిల్తో చెప్పాలి, ఇంకా నేనే ఫోన్ చేశాను. అనిల్ భాయ్ అయిపోయింది ఇంకా. అంటే 27 ఏళ్ళు నా కెరియర్లో బెస్ట్ ఫిలిం అండి ఇది. అంటే పెద్ద హీరో మెగాస్టార్ పక్కన చేయటం ఒకటే కాదు, మంచి త్రోట్ రోల్ ఉంటుందే కాదు, చాలా స్పెషాలిటీ ఉన్న క్యారెక్టరు, మంచి మంచి డైలాగ్స్. ఏంటి ఇలాగైంది అనుకుని నేను చెప్పేశాను, అనిల్ ఇంక నేను నడవలేను, నా బదులు ఇంకెవరినైనా పెట్టుకుంటే బెటరు. ఎందుకంటే కథపరంగా టీంలో ఉన్న ఒకడిని కదా, నేను ఎక్కడికో వెళ్ళిపోయానని చెప్పి కథలో చెప్పి అక్కడి నుంచి నాదో ఫోన్ కట్ తీసుకుందాం, మిడ్ షాట్ తీసుకొని ఫోన్లో సార్ నేను అర్జెంట్గా ఎక్కడ ఉన్నాను సార్, రాలేకపోతున్నాను అని చెప్పి చిరంజీవి గారికి ఫోన్ చేసి నేను చెప్పినట్టు తీసుకొని నా ప్లేస్లో వీడు రాకపోతే ఎలాగని చెప్పి ఇంకెవరినైనా అందులో పెట్టుకుంటే బాగుంటుంది కదా, స్మూత్గా వెళ్ళిపోతుంది షూటింగు అని చెప్పి అంటున్నాను. కానీ గుండె పిండి అయిపోతాను అనుకున్నాను నేను. ఆ టైంలో అనిల్ భయ్యా, ప్రమాదం అన్నది ఎవరికైనా జరగవచ్చు, అది నీకైంది, ఎవరికైనా అవ్వచ్చు, ఎవరు ఏది ఏమైనా కూడా ఇందులోంచి మార్చడం అనేది ఉండదు అని చెప్పి ఏమన్నాడంటే, యాక్టింగ్ వచ్చు కదా, డైలాగ్ చెప్పగలవు కదా, నువ్వు కథల్లో అంతే కదా, నేను చూడు ఎలా చేస్తాను అంతే. నేను ఎలా అనిల్ ఎలా 40% అయిందండి మూవీ, 40%, 60% ఇంపాసిబుల్. అది ఎంత పైగా ఇదేంటి ఏదో కూర్చొని చేసే ఒక సాఫ్ట్వేర్ అలాంటి క్యారెక్టర్ కాదు, ఒక సెక్యూరిటీ ఆఫీసరు, అతని వెనకాల పరిగెత్తాలి, అడవులు గిడువులు ఇవి చాలా ఉన్నాయి, ఎలా చేస్తావు అనిల్, ఏంటి వద్దు అనిల్, అలా వద్దు, ఎమోషనల్ అవ్వద్దు, ఎందుకంటే చాలా రెస్పాన్సిబిలిటీతో కూడా భయ్యా నేను హ్యాండిల్ చేస్తాను, నాకు వదిలే. ఎందుకంటే చిరంజీవి గారు అంటే నీకు ఎంత ఇష్టం నేను నీ కళ్ళల్లో చూసా. నేను నీకు ఇచ్చింది అప్పటిదాకా ఒక క్యారెక్టర్, ఒక ఆపర్చునిటీయే. కానీ ఆ వచ్చిన దగ్గర నుంచి నువ్వు ఆయనతో కూర్చొని గడుపుతున్న రోజులు, ఆ సందర్భాలు, ఆ డిస్కషన్స్ అవన్నీ చూసిన తర్వాత నీకు ఎంత ఇష్టం నేను చూసిన తర్వాత నీ కెరియర్ నేను అట్లా నేను ఇలా వదిలేస్తాను, నాకు వదిలే నేను చూసుకుంటాను అన్నాడు. ఎమోషనల్ అవుతున్నాడు ఏదో, ఇంకా ఇతను ఆలోచించట్లేదేమో, మేబీ 2 రోజుల తర్వాత ఇదే వినాల్సి వస్తుంది అనుకున్నాను.